ఇదంతా కూడా అన్న వన్ సైడ్ షూటింగే జరుగుతూ ఉంది మొత్తం. ఇదంతా కూడా సమాజం గమనించలేదు అనుకుంటారా, లేదంటే ఏం చేస్తలేదు సమాజం అన్న ఒంటెద్దు పోగొడుతుంటే ప్రభుత్వం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఏం చేస్తారులే, ప్రజలు ఒట్టిగా ఏమన్నా 500,000 రూపాయలకు ఓట్లు అమ్ముకుంటోళ్ళు ప్రజలు ఏకంత చైతన్యం ఏడున్నది అని అనుకుంటున్నారు. కానీ జనం అంతా చూస్తుంటారు కదా. ఇవాళ నువ్వు ఎంత చేసినా కానీ ఆదివాసీ గుడాలు మొత్తం వచ్చి ఎట్లా వచ్చినాయి. నువ్వు ఇలా కొన్ని శవాలను ఇక్కడ నువ్వు ఇయ్యలే. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఏం చేసినా పుట్టుక అనేది ఒకటి, సావు అనేది ఒకటి భారతదేశంలో చాలా విలువైనది. నా ఇంట్లో చచ్చిపోతే వాళ్ళని ఎంత ఏమున్నా గానీ వాళ్ళు ఎటువంటి వాడైనా తీసుకుపోయి దాన సంస్కారాలు చేసి దానికి రిచువల్స్ ఉంటాయి కొన్ని. మన ఓకే బొక్కలు తీసుకుపోతాం, కొన్ని సంగమంలో నదీ సంగమాలు కలుపుతాం, ఆత్మ సంతృప్తి ఉండాలని చెప్పని మొక్కుతాం. ఇవన్నీ మన సాంప్రదాయాలు, మన ఆచారాలకు సంబంధించిన ఇటువంటి ఆచారాలను మేము గౌరవిస్తాం అనేటువంటి వ్యక్తులే ఇలా కాల్చి కనీసం శవాలను కూడా వాళ్ళ కన్న పేగు ఎంత ఇబ్బంది పడి గుండె రోధించినట్టుగా చేసిపోయి దండం పెట్టి అడిగినా గానీ నువ్వు శవాలని కూడా తలగబెట్టారు కదా. అది ఎంత పాపం పని, ఎంత పాపం పని, చాలా తప్పు కదా అది. మరి మళ్ళీ పొద్దున్న లేస్తే మనం మాట్లాడతాం, బొట్లు పెద్ద బొట్లు పెట్టి గుడులలో పోతాం, అన్ని మాట్లాడతాం కదా. ఇలా మనం అది బాధ అనిపిస్తుంది. తప్పు చేసి ఉండొచ్చు పై నీ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో తప్పు చేసి ఉండొచ్చు అని అనుకుందాం. నువ్వు శవాలను అయితే ఇయ్యాలి కదా. నువ్వు శవాలను ఇవ్వకుండా నువ్వు తలగా పెడతా ఆ శవాలను ఇచ్చి నువ్వు వదిలేసినావు అనుకో, అప్పుడు జనం ఆడికి వస్తారా లేదా అనేది అప్పుడు నువ్వు చూసుకో. ఓకే, ఇప్పుడు హిడ్మా తప్పు చేసిందని చెప్పేసి భావిస్తావు అంటే మన దృష్టిలో అడవికి పోయిండు, గన్ను పట్టిండు, తప్పని చెప్పేసి భావిస్తా ఉన్నారన్న. నేను మళ్ళీ ఏంటంటే అసలు రాజ్యం అంటే ఏంటిదో తెలియని పల్లెలవి. నువ్వు పోయినా ఆ ఏరియాలకు ఎప్పుడైనా? నేను ఆ ఏరియాలో పోయి చూసిన నారాయణపూర్, సుక్మా, బెల్ట్ మొత్తం, జగదల్పూర్ అవన్నీ మొత్తం. అసలు ప్రభుత్వం అంటే తెలియదు వాళ్ళకు. అంటే ఇక్కడ తప్పిదం రాజ్యాంగం అంటే తెలియదు, హక్కులు అంటే తెలియదు, వాళ్ళది అనుకోవచ్చా లేదంటే ప్రభుత్వాలదే కదా. వాళ్ళదేం తప్పు ఉంటది. నువ్వు ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను అదే అంటున్నా, కరెంటు లేని పల్లెలు, బడులు లేని పల్లెలు, నువ్వు ఎడ్యుకేషన్ ఇయ్యలేదు. ఇప్పుడు ఇచ్చిన ఎడ్యుకేషన్ బంద్ చేసి పడేస్తున్నావు. ఏం చేయాలి వీళ్ళంతా? గాంజాయి సప్లై చేస్తున్నారు. ప్రభుత్వాలే తప్పు, బరాబర్ ప్రభుత్వాలే తప్పు. మరి ప్రభుత్వం అందరికి సమాన హక్కులు ఇవ్వాలన్నప్పుడు ప్రతి పల్లెలో నీకు విద్య ఎందుకు లేదు? ఇవ్వాలి. రోడ్లు లేవు, ఏం లేవు, కనెక్టివిటీ లేదు. వాళ్ళకు ప్రభుత్వాలు తెలియదు, రాజ్యాంగం తెలియదు, మన తెలియదు. ఇప్పటికీ చాలా మంది ఆ ఆదివాసీ గుడెలలో మొత్తం వాళ్ళు ఏందో చెట్లు పుట్టల మీద ఆధారపడి బతికేటోళ్ళు వాళ్ళంతా. ఇక ఇప్పుడు ఇక్కడ వెనకట ఆర్ఈసీలలో కావచ్చు, రీజనల్ కాలేజ్ వరంగల్ ఇప్పుడు నీట్ అయింది. అది మెడికల్ కాలేజ్ చదివే స్టూడెంట్స్, కేఎంసీలో చదివేటోళ్ళు, కాకతీయ చదివేటోళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ డాక్టర్స్, గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్స్, ఇటువంటి వాళ్ళందరూ థింక్ ట్యాంక్ ఉండే కదా. అందులో ఎవరో చదువుకోకుండా ఆనాడుగాన్లు, ఆవారగాన్లు, గుట్కలు తింటారు, రోడ్ల మీద తింటారు కాదు. పోయిందల్లా ఇలా పాలిటీషియన్స్ అయితే అయ్యే బాపతి లెక్క కాదు, వాళ్ళంతా పోయింది. వాళ్ళొక విజన్ తో పోయినరు. కాకపోతే ఆ రోజు వీళ్ళని ఎదిరించలేక కొంతమంది తుపాకులు పట్టుకొని పోవచ్చు. సరే ఆ రోజు కాలంలో దొరలు, భూస్వాములు ఇక్కడ ఉండి ఎవరైనా ఎదురు మాట్లాడేటోళ్ళు ఉంటే సంపించే సిచ్యువేషన్ ఉండే కాబట్టి అప్పుడు ఆయుధాలు పట్టుకొని పోయిన అనుకుందాం అడవులకు. కానీ అదే పంతా లెక్క పోయిన తర్వాత ఇప్పుడు అట్లా కాకుండా అప్పుడు ఎక్కడ ఎవరు రానిచ్చినప్ప ఊర్లలో దళితులు చచ్చిపోతే నడి ఊర్లలో కట్టెలు కొట్టనీయకపోయేది. నువ్వు ఊరు బయటకెళ్ళి అరే నువ్వు దళితునివి, నువ్వు ఊర్లో కట్టె కొట్టి దహనం చేస్తావురా అని చెప్పని ఊరు బయట దహనాలు చేసుకునేది. అంటే నీ హక్కులే లేవు కదా, రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు కదా. అప్పుడు తిరగబడ్డరా జనము. దొరలు భూస్వాముల ఇళ్ళకి వెళ్ళి చెప్పులు చేతిలో పట్టుకొని పోవాలి. మా ముఖ్యమంత్రి కూడా ఒకసారి చెప్పిండు కదా, మా ఊళ్ళో కూడా మా ఇంటికి వాళ్ళు పోవాలంటే చెప్పులు చేతిలో పట్టుకొని పోవాలని చెప్పని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పిండి మాట. సో అంత అహంకారం ఉండే. మరి అక్కడికెళ్ళి పుట్టిరు కదా, తిరుగుబాటు అక్కడికెళ్ళి వచ్చింది. అందుకే గుత్పలు అందుకున్నారు. తిరుగుబాటులో కారం పొడి పట్టుకొని రోగల్ బండలు ఎత్తిన పల్లెలు, కారం పొడి చేతిలో పట్టుకున్న చెల్లెళ్ళు అని సాహిత్యం ఎట్లా పుట్టింది? ఈ దొరల భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. అది పోయి తుపాకుల సైడ్ పోయింది అనుకుందాం. కానీ ఇవాళ కాలం కాదు. కానీ దాని రోల్ అది ప్లే చేసింది. అప్పుడు కనీసం జనానికి ఇట్లా చంపుతుంటే ఏం చేస్తారప్ప? ఏ ఊర్లో పడితే ఆ ఊర్లలో పడి చంపుతుంటే అట్లా తిక్కకొచ్చి ఓ దొరనో ఇంకెవరినో భూస్వామినో ఎవరైతే అరాచకాలు చేస్తుండ్రో వాళ్ళ మీద తిరగబడ్డారు జనం. ఆ భూస్వామ్య కుటుంబాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా, ఆ దొరల కుటుంబాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా మా కుటుంబాలు ఇప్పటిదాకా అన్యాయం చేసినాయి, మోసాలు చేసిండ్రు, దుర్మార్గాలు చేసిరు, అరాచకాలు చేసిరు అని కూడా వాళ్ళ భూములు కూడా వదులుకొని కూడా నక్సలైట్లలో పోయిన వాళ్ళు ఉన్నారు కదా. అవును, ఇక్కడ హిడ్మాకు సమాజం ఏం తెలియదు, కానీ సమాజం మొత్తానికి కూడా హిడ్మా తెలుసు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చూసుకుంటే మొత్తం హిడ్మాకు మద్దతుగా వస్తూ ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, ఆయనకు సానుభూతి పరులు వేరడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎంత ఉందనుకోవచ్చు అని. ఇక్కడ 100% ప్రభుత్వం ఫెయిల్యూర్. అంటే హిడ్మా సమస్య, హిడ్మాని చంపే వరకు జనాలందరికీ కూడా
అరే అట్లా ఆయన ఎట్లా చంపేది ఉన్నది, పట్టుకొని చంపిరు అనేది తేలిపోయింది. అవును. నిజమైన ఎన్కౌంటర్ కనుక జరిగేది ఉంటే ఇంత జనం నుంచి రియాక్షన్ కాకపో. Right. ఇవాళ అర్బన్ నక్సలైట్లు అనే భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఎవరితో పెడుతుర్రో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లే కదా. వాళ్ళందరి మీద ఏం కేసులు పెడతారో పెట్టాలి ఇప్పుడు మరి. ఓకే, ప్రభుత్వానికి అది దమ్ముందా? లేదు. ఎవరెవరు వాళ్ళ పార్టీలలో ఉన్నోళ్ళే పెట్టుకుంటారు చాలా మంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఫార్వర్డ్ చేసిన ఒక్కసారి తీస్తే లక్షల మంది వెళ్తారు ఇట్లా బయటికి. మళ్ళీ అందరు అర్బన్ నక్సలైట్లేనట్టనా? ఇలా ఏ మీడియా పట్టుకున్నాడు కదా. మనం వాస్తవాలు మాట్లాడుతాం. ఎన్కౌంటర్, నిజమైన ఎన్కౌంటర్ కనుక జరిగేది ఉంటే ఇష్యూ ఎట్లుంటుందో తెలియదు. దొంగ ఎదురు కాల్పులు దొరకబట్టి చిత్రహింసలు చేసి సంపిర్ అనేది క్లారిటీ ఉన్నది జనం. అందుకనే గిట్ల చంపుతారా అనేది జనం దాని మీద వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు బయటికి చెప్తా ఉన్నారు. ఇలా మనకు కూడా మాట్లాడకుండా ఒకవేళ అట్లా చేసేది. కానీ చాలా రోజుల నుంచి మనం అప్పీల్ చేస్తున్నాం, ఎస్ మీరు బయటికి రండి, మనం ప్రజాక్షేత్రంలో వేరే తీరుగా ఓటును ఆయుధంగా చేసుకొని కొట్లాడదామని చాలా రోజుల నుంచి మనం కూడా చెప్తా ఉన్నాం ఇదంతా. సరే వాళ్ళ పాలసీలు ఏంటియో వాళ్ళ కథ ఏంటిదో ఇప్పుడు ఎట్లయినా పర్లేదు సావాలనుకుంటే ఏం చేయలేం. కానీ ఒకటే ఏంటంటే వాళ్ళు చేసేటువంటి త్యాగం, వాళ్ళు దేని గురించి బంగ్లాలు కట్టుకున్నారు ఏమన్నా వాళ్ళు. ఇక కార్పొరేటర్ ఆఫ్టర్ ఆల్ చోటా మోటా సర్పంచ్ వాళ్ళు వార్డు మెంబర్లు అసలు వాళ్ళు కరప్షన్ చేసి కథలు పడుతారు. హైదరాబాద్ లో కార్పొరేటర్ అయితే అదే అంటున్నా, ఒక ఇడ్మా కాదు, ఇడ్మా మనకి ఇప్పుడు కనబడుతుంది. ఎంతమంది నక్సలైట్లు చెప్పు, ఎంతమంది నక్సలైట్లు ఎవరు పైసలు సంపాదించుకున్నాడు? వాళ్ళ త్యాగమే కదా వాళ్ళు చేసేది. లైన్ తప్పు, తుపాకీ పట్టుకొని పోవడం అనేది దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని వీళ్ళు చంపే ప్రయత్నం చేస్తారు కదా. ఎంత మంది చెప్పు, ఏ లీడర్ దగ్గర మొత్తం వందల వేల కోట్లు కదా. ఎమ్మెల్యే లైటోళ్ళు ఇళ్ళల్లా, ఎమ్మెల్యే లైటోళ్ళు, ఎమ్మెల్సీ లైటోళ్ళు, ఎంపీ లైటోళ్ళు చూపి నాకు ఒకరిద్దరు చూపి ఎక్కడన్నా ఉంటే అరాకొర ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు ఎవరన్నా న్యాయబద్ధంగా ఉంటే పాలిటీషియన్స్ కానీ చూపి మన తెలంగాణలో తీసుకోరాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకో. మొత్తం దోపిడి దొంగలు సమాజాన్ని దోపిడి చేసి వదిలిపెడుతున్నారు. అరే వాళ్ళ ఇల్లు చూడబ్బా, వాళ్ళు త్యాగం చేస్తున్నారు. కానీ ఆయుధం అనేది పక్కా నేను కూడా అంటున్నా, ఆయుధం అనేది కాదు. ప్రభుత్వాలకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ఇప్పటికీ పిలవాలి, కూర్చోబెట్టాలి, చర్చలు జరపాలి. శాంతి చర్చలకు అసలు అవకాశం ఇస్తలేదు. అదే అంటున్నా, ఇప్పుడు జనం ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవాళ నా రాజ్యం ఉన్నది కదా అని చెప్పని నువ్వు విరవీగితే తిరగబడ్డనాడు, జనం తిరగబడ్డనాడు అందరు కూలిపోతారు. అవి ఇతర దేశాలలో మనం చూసినాం కదా. ఇప్పుడు ఒక్కసారి జనం రివర్స్ అయిన తర్వాత ఏం చేస్తారు అబ్బా, ఎంతమంది కాల్సారు. ఇలా హిడ్మా అంత క్రియలు జరిగినప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం ప్రహారీ పెట్టి ఎవరు రానియకుండా ప్రయత్నం చేశారు. కానీ వేలాది మంది ఉంటే మనకు విజువల్స్ కనిపించిన విజువల్స్ వేలాది మంది పోయిరు కదా. ఒక్కసారి నువ్వు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పెట్టు, ఎవడు ఇళ్లలో కూర్చోడు. తెలంగాణలో కూడా అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ప్రజలకు ఆ సింపతి ఉంది లేదనేది నేనేం అంటలేను. కానీ ఆ ఫ్లేట్ కొద్దిగా అటు ఇటు అయిపోయి వాళ్ళ పందాలల్లా కొద్దిగా కింది మీదకి అవుతున్నది. ఇట్ హస్ బికమ్ ఏ వార్ బిట్వీన్ పోలీస్ అండ్ నక్సలైట్స్.